నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చిన్నపిల్లల్లో కడుపులో నొప్పి చూస్తాం. హ్మ్. పాపం వాళ్ళు చెప్పలేకపోతారు. మరీ పసిపిల్లలు అయితే చెప్పలేకపోతారు. హ్మ్. ఒకటే ఏడుస్తూ ఉంటారు. కొంచెం పొత్తు కడుపు మీద కొంచెం నూనె రాయటం, ఆముదం రాయటం చేస్తూ ఉంటాం కదా. హ్మ్. కడుపు నొప్పికి ప్రధానంగా కారణాలు ఏంటి, ఏమై ఉండొచ్చమ్మా పసిపిల్లల్లో? పాలు తాగే పిల్లలైతే తల్లి ఆహారం కారణం. ఆ, తల్లి కొంచెం ఎక్కువ బరువైన ఆహారం గనక తీసుకుంటే తీసుకున్నట్టయితే పిల్లలకు కొద్దిగా అరగడం, అప్పుడు వచ్చినటువంటి పాలు అరగడం కష్టం అవుతుంది. అది ప్రధాన కారణం అవుతుంది. అంతకన్నా పాలు తాగే పిల్లలకి పెద్దగా ఉండవు. లేకపోతే వాతావరణం. ఇప్పుడు వాతావరణంలో జలుబు చేసి చలిగా ఉండి జాగ్రత్తగా ఉండకపోతే జలుబు చేసి దానికి సంబంధించిన మోషన్స్ అవ్వడం ఇట్లా జరుగుతాయి. అమ్మా. లేదా ఒక్కొక్కసారి పిల్లలే వాళ్ళకు ఆలోచన ఎలాగో ఉండదనుకో, అనుకోకుండా ఎక్కువ తాగుతారు. ఎక్కువ తాగి అట్లా ఏదన్నా ఉండొచ్చు. అట్లాంటప్పుడు కడుపు నొప్పి గనక వచ్చినట్టయితే సాధారణంగా ఏం చేసేవాళ్ళంటే, ఇంట్లో ఆముదం ఉండేది ఎప్పుడూను. తమలపాకు తీసుకుని, ఆ తమలపాకుకి కొద్దిగా ఒక చుక్క ఆముదం తీసి ఇలా పైకి రాచినట్టయితే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. దాన్ని ఆ రోజుల్లో కుంపటి ఉండేది దాని మీద, లేదా ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీదైనా పర్వాలేదు. ఒక్కసారి వెలిగించి ఇటు నుంచి ఇట్లా ఒక్కసారి గనక తమలపాకును తీస్తే చాలు, ఆ, దాని రంగు మారి పెడుసుగా ఉండే తమలపాకు మెత్తబడుతుంది. ఆ, ఆ, దాన్ని ఇలా అనేసి చేత్తో ఇట్లా అని ఇలా తీసినట్టయితే 2 చుక్కలో 3 చుక్కలో వస్తాయి రసం, అంతకన్నా ఎక్కువ రాదు. అవును. ఆ రసం పట్టిస్తే పిల్లలకి కడుపులో నొప్పి. కడుపు నొప్పి, జలుబు లాంటివి తగ్గుతాయి. వెంటనే తగ్గడానికి, వాళ్ళకు ఉపశమనం కలగడానికి ఈ వేడి వేడిగా ఉన్నటువంటి తమలపాకు పొట్ట మీద పెడతారు. అంటే మరీ వేడి కాదనుకోండి, అదేలేండి. గోరువెచ్చగా పిల్లలు తట్టుకోగలిగారు అలా పెట్టినట్టయితే వెంటనే కడుపు నొప్పి తగ్గుతుంది పిల్లలకి. ఓకే. ఇంకా ఇంకాస్త పెద్ద పిల్లల్లో అయితే అమ్మా, అసలు అంటే మీరు ఇప్పుడు ఆముదం అన్నారు కాబట్టి ఆ, వాడకం తగ్గిపోయింది. మా వాడకం చిన్నప్పుడు మేము తగ్గిపోయింది. తాగేవాళ్ళం అమ్మా ఆముదం. ఆ. 2 నెలలకు ఒకసారి ఆముదం తీసుకొని ఆ. ఇంకా మోషన్స్ ఆ కోసం రోజు కూర్చున్న ఆ రోజు భోజనం చేయకుండా ఉండి రసంతో అన్నం తిని అది అట్లా అట్లా చేసేవాళ్ళం. చేసేవాళ్ళు. ఈ ఇప్పుడు లేదు రోజుల్లో పరిస్థితి మరి. ఇప్పుడు దానికి వీళ్ళు మందులు వేస్తున్నారుగా. ఉమ్, ఒకసారికి లోపల ఉన్న చెత్త అంతా బయటికి వెళ్ళిపోవడానికి, మోషన్స్ క్లీన్స్ అవ్వడానికి అవటానికి. ఏదో ఒక మందులు వేస్తున్నారు. అదొక పద్ధతి. కానీ ఆముదంలో ఉన్న లక్షణం ఏమిటంటే, మోషన్ అయ్యేటట్టుగా చేయడంతో పాటు శరీరానికి నీరసం రాకుండా ఆహారంగా కూడా పనికొస్తుంది. అది ఆహారంగా అది పనిచేస్తుంది. దానికి కావాల్సినటువంటి నీరసం రాదు. ఆముదం వేసుకుని మోషన్స్ అయిన వాళ్ళకి నీరసం రావాల్సిన పని లేదు. పిల్లలకు కూడా చంటి పిల్లలకి ఆముదం పెట్టేవాళ్ళు. ఉమ్, ఆముదం ఇంకోసారి ఎప్పుడన్నా ఏం చేస్తారంటే, ఆముదంలో ఒక కొంచెం ఆముదం తీసి 2 చుక్కల చనుబాలు కలిపి దాన్ని రంగరిస్తే ఒక జెల్లాగా తయారవుతుంది. దాన్ని పెట్టేవారు. ఆ జెల్లాగా ఉండేది ఏమయ్యేదంటే, మోషన్ ఫ్రీగా అవ్వడానికి పిల్లలకి అది ఒక రెగ్యులారిటీ కావాలి కదా. అవునవును. టైం ప్రకారం ఇది పెడితే టైం ప్రకారం మోషన్ అవ్వడం అలవాటయ్యేది. ఓహో. సిస్టమాటిక్గా రావడానికి ఓకే. అట్లా పెట్టేవాళ్ళు. దానివల్ల అది ఆహారంగా కూడా శరీరం బలంగా ఉండడానికి కూడా పనికొస్తుంది. మధ్యకాలంలో ఆముదం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి ఒక బాగా ప్రచారం జరిగి చూసాం. అసలు ఈ ఇంట్లో ఆముదమే వాడకుండా తయారయ్యారు. అవును. పిల్లలకి తలకి ఆముదం పెడతారు, ఆ. ఒంటికి ఆముదం రాస్తారు, భలే చల్లగా ఉంటుందమ్మా. కంటిలో ఆముదపు చుక్క వేస్తారు, చెవుల్లో వేస్తారు. రోజు కాకపోయినా పిల్లలకి స్నానం చేయించేటప్పుడు వారానికో 4 రోజులకో 5 రోజులకో ఒకసారి కంట్లోనూ తల మీద, అదే తల మీద తలకి నిత్యం పెడతారు మాడు పట్టున. చెవుల్లోనూ ముక్కుల్లోనూ వేయడం ఉండేది. ఎందుకంటే అది జిడ్డుగా ఉండడంతో పాటు అక్కడ ఉండేటటువంటి వాతావరణానికి అనుకూలంగా ఉండేట్టుగా చేస్తుంది. దానివల్ల ఆముదం వేస్తే చాలా మంచిది. ఓకే. ఇప్పటికి కూడా చాలామంది రాత్రిపూట 2-3 రోజులకు ఒకసారైనా బొడ్డులో ఒక చుక్క ఆముదం వేస్తారు పిల్లలకి. అవును. చాలా మార్పు కనపడుతోందని చెప్తున్నారు అలా వేసిన వాళ్ళు. ఆ బొడ్డులు పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే 2 రోజులకు ఒకసారి, పిల్లలకైతే 3-4 రోజులకు ఒకసారి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ యాక్షన్ దాంది. అంచేత నిత్యం వేస్తే పిల్లలు తట్టుకోలేరు. బొడ్లో వేస్తే అంటే పసిపిల్లలప్పుడు వేరు, వేసినా అప్పుడేవో ఓహో 2-3 బకెట్ల నీళ్లు పోసేవారు, నీళ్లతో కొట్టేవాళ్ళు, ఇవన్నీ అన్ని చేసేవాళ్ళు కదా. అంచేత సరిపోయింది. ఇప్పుడు అట్లా కాదు. అందుకని పిల్లలకి ఇప్పటికైనా సరే ఫ్యూచర్లో వాళ్ళకి తలనొప్పి, చిన్నతనంలో కళ్ళజోడు రాకుండా ఉండాలి అని అనుకున్నట్టయితే మధ్య మధ్యలో ఆముదం పెడుతూ ఉండండి. పసిపిల్లలకి నిత్యం పెట్టాలి. కొంచెం పెరిగిన తర్వాత అప్పుడప్పుడు
తలకి. ఆముదం పెడుతూ ఉండాలి తలకి. తర్వాత బొడ్డులో ఆముదం వేయాలి, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. పడుకోబోయే ముందు తప్పనిసరిగా 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి కానీ పిల్లలకి, వీలైతే పెద్దవాళ్ళకి ప్రతిరోజు అరికాళ్ళల్లో ఒక 2-3 చుక్కల ఆముదం తీసుకుని అది ఇంకేదాకా రాచుకుంటే సరిపోతుంది. పెద్ద జిడ్డు కూడా ఉండదమ్మా. అవును. ఆముదానికి జిడ్డు అంటాం కానీ మన శరీరానికి ఉన్న వేడికి ఆ. అది చటుక్కున ఆవిరైపోతుంది. అది రాచారా జిడ్డెక్కడా లేదే అనేటట్టు ఉంటుంది. అమ్మ ఇది చిట్ట ఆముదము ఏదో అంటారు కదమ్మా. అంటే 2 రకాలుగా ఉంటుందమ్మా ఆముదం. ఆ, ఒకటేమో వంట ఆముదం. వంటాముదము, రెండోదేమో ఈ గానుగలో పట్టినటువంటి ఆముదం. ఆ, ఇది పచ్చాముదం. ఆహా. అంటే వంటాముదం అంటే దీన్నంతా రుబ్బి నీళ్ళేసి కాచి ఆ ఆముదం పైకి తేలిస్తే దాన్ని వంటాముదం అంటారు. మ్హూ. సాధారణంగా పిల్లలకి వంటాముదమే పెడతారు. అది కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం తేనె కలర్లో, లైట్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. మ్, పచ్చాముదమేమో తెల్లగానే ఉంటుంది, ఆయిల్ లాగా, మ్హూ. అంటే మన కొబ్బరి నూనె లాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన మెథడ్స్ అన్నిటికీ ఏది వాడమన్నారు? పిల్లలకి సాధారణంగా వంటాముదం పడతారు. ఓహో, ఓకే. ఇప్పుడు అది కొద్దిగా జిడ్డుగా ఉంటుంది అని ఇష్టపడట్లేదు గనక, ఇప్పుడు పెద్దవాళ్ళు మనలాంటి వాళ్ళమి తలకి ఆముదం పెట్టుకుంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఈ పచ్చాముదం పడతారు. మ్హూ. పచ్చి ఆముదమే జిడ్డు ఉండదా? కొంచెం తక్కువ. ఓకే, ఓకే. తర్వాత వంటల్లో కూడా ఏమైనా ఉపయోగిస్తారమ్మా? సాధారణంగా వాడరమ్మా. ఆ. కాటికి పట్టడానికి వాడతారు. ఆ, అంతేగాని ఆముదంతో తమిళనాడులో చేస్తారని విన్నానమ్మా. ఆ, మామిడి మనం వాడం. పిందెలు, పచ్చివి చిన్న మామిడి పిందెలు ఉంటాయి కదా, ఆ, ఆ. లోపల జీడి ఉన్నవి చిన్న చిన్నవి ఇంతంత పడిపోతూ ఉంటాయి. వాటిని ఏదో ఆముదం, ఉప్పు కారం వేసి ఆముదం వేస్తారట, మామూలు నూనె కాకుండా, చాలా మంచిదని నేను విన్నాను. మనకి తక్కువ, మనకి మనం అసలు మన తెలీదు. తక్కువ ఏంటి, అసలు మన తెలుగు వాళ్ళు వాడనే వాడరు. వాడం. నాకు తెలిసి వంటల్లో ఆముదం వాడరు. వంటకి వాడే ఆముదం కాదు వంట ఆముదం అంటే, వండిన ఆముదం. ఓహో, వంటకు వాడతారని కాదు అక్కడ, ఓకే, ఓకే. వండిన ఆముదం. వండిన ఆముదం, వంట ఆముదం. రైట్, ఓకే. అంటే ఆముదం గింజలు తీసుకుని రుబ్బేసి పేస్ట్ లాగా మ్, అది నీళ్ళల్లో వేసి ఉడకబెడితే ఆముదం పైకి తేలుతుంది. అదేలేండి. అది వంట ఆముదం. ఆహా, ఓకే. అది వంట ఆముదం, వంటకు వాడతారని కాదు. మ్, మ్. పచ్చాముదం ఏమో నువ్వు గానుగలో వేసి తిప్పి చేసేటటువంటి పచ్చాముదం. ఏదేమైనా ఆముదాన్ని ఉపయోగించాలి. ఆముదం చాలా ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. రైట్. ఇది శరీరానికి ఎంతో సహకరిస్తుంది. మ్, శరీరంలో ఉండేటటువంటి వేడినిను తర్వాత శ్లేష్మాన్ని కూడా గ్రహిస్తుంది, రెండూ చేస్తుంది. అది రైట్. గ్రహించి చాలా, ఇప్పుడు బొడ్డులో ఆముదం వేసుకుని 2-3 సార్లు వేసుకుని ప్రయత్నం చేసి చూస్తే మీకు ఎంత బాగుంటుందో. కళ్ళల్లో చల్లదనం వస్తుంది, కళ్ళు చల్లగా ఉంటాయి. అరికాళ్ళల్లో ఆముదం రాయండి, మ్, కళ్ళల్లోంచి ఆవిర్లు వచ్చేస్తాయి. అంటే లోపల ఉన్న వేడంతా వేడంతా బయటకు బయటకు వచ్చేసి చల్లబడుతుంది. మరి కంటి చూపు మెరుగవదా? ఖచ్చితంగా. అది. రైట్ అమ్మా, నమస్తే. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.